నమస్తే అన్న అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష మరియు మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం మనం చూసుకుంటే రెండవ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన తిరునాగరు మారుతీరావు 2020లో హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని పైన విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కథనం మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతూ ఉన్న పాఠశాలలోనే స్థానికుడైన ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9వ తరగతి, ప్రణయ్ 10వ తరగతి చదువుతూ ఉండగా వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయి శ్రావణ్ కుమార్లు వారిద్దరిని పలుమార్లు హెచ్చరించారు. అమృతపై చేయి కూడా చేసుకున్నారు. అనంతరం మేజర్లుగా మారిన అమృత ప్రణయ్లు హైదరాబాదుకు పారిపోయి వివాహం చేసుకున్నారు. అమృత కుటుంబ సభ్యులు ప్రణయ్ పైన కిడ్నాప్ కేసు పెట్టగా తాను మేజర్నని, ఇష్టపడే ప్రణయ్ను వివాహం చేసుకున్నట్లు ఆమె మిర్యాలగూడ పోలీసులకు చెప్పింది. తమను కాదని అత్తగారింటికి వెళ్ళిన ఆమె పైన కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకొని తమ కళ్ళ ఎదుటే అన్య కులస్తుడితో తిరుగుతుందని మారుతీరావు కక్ష పెంచుకున్నాడు. ప్రణయ్ను అంతమొందించి కూతుర్ని తిరిగి తన వద్దకు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడు శ్రావణ్ కుమార్, అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ కరీంలతో కలిసి ప్రణయ్ హత్యకు పథకం వేశాడు. అప్పటి గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యా కేసులో నేరస్తులుగా ఉన్న నల్గొండకు చెందిన అస్గర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ బారీలను కొంత డబ్బు ఇచ్చారు. అస్గర్ అబ్దుల్లు తమ జైలులో పరిచయమైన బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లాలోని జగత్ సింగ్ పూర్కు చెందిన సుభాష్ కుమార్ శర్మకు హత్య బాధ్యతను అప్పగించారు. ప్రణయ్ హత్యకు 4 సార్లు కుట్ర పన్నిన విఫలమయ్యారు. ఇదే సమయంలో అమృత గర్భం దాల్చడంతో వైద్య పరీక్షల నిమిత్తం 2018 సెప్టెంబర్ 14వ తేదీన భర్త ప్రణయ్ మరియు అత్త ప్రేమలతలతో కలిసి స్థానిక జ్యోతి ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నిందితులు సుభాష్ కుమార్ శర్మను అక్కడికి పంపారు. ప్రణయ్ ఆసుపత్రి నుంచి బయటికి రాగానే సుభాష్ కుమార్ శర్మ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రణయ్ పైన తీవ్ర దాడి చేసి పారిపోయాడు. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతని తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు అప్పటి మిర్యాలగూడ ఎస్ఐ కేసు నమోదు చేశారు. అప్పటి సిఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి మారుతీరావు, సుభాష్ కుమార్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, అబ్దుల్ కరీం, తిరగనూరు శ్రావణ్ కుమార్, సముద్రాల శివ, ఎంఏ నిజాంలపైన ఛార్జిషీటు దాఖలు చేశారు. తాజాగా వారికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఏది ఏమైనా సరే చాలా రోజుల తర్వాత ప్రణయ్ను చంపిన వ్యక్తికి మనం చూసుకుంటే కోర్టు మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.